హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు సెప్టెంబర్ 5th మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడండి, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి చార్ట్. మనము మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం చూస్తే మన థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ చూడండి, మనకి ఎక్కడ కూడా ఏ క్యాండిల్ కూడా మనకి కింద లెవెల్ కానీ పై లెవెల్ కానీ పైన క్లోజ్ అవ్వలేదు, కింద క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి ఈ రోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ట్రేడ్ కూడా రాలేదు మన రూల్ ప్రకారం. ఓకేనా, అండ్ దెన్ నిఫ్టీ 50 చూద్దాం ఒకసారి. నిఫ్టీ 50 చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో తర్వాత చూడండి, ఇది మనకి కిందకి బ్రేక్ అవుట్ అయ్యి కింద క్లోజ్ అవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కొంచెం రీట్రేస్మెంట్ కి వచ్చింది. చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? మన ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ కొన్ని స్టాక్స్ చూద్దాం. ఓకే, బజాజ్ ఆటో చూద్దాం. బజాజ్ ఆటో యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి K లెవెల్ కి S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత ఎక్కడండి మనకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది? ఇదిగోండి ఈ క్యాండిల్ 11 AM క్యాండిల్ మనకి కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవడం జరిగింది. సో ఇక్కడ మనము PE తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ కూడా మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ JSW స్టీల్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ R1 కి K లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి K లెవెల్ కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవడం జరిగింది. చూడండి, అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఓకేనా, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఎగ్జాక్ట్ చూడండి, మనకి ఎగ్జాక్ట్ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ LT చూద్దాం ఒకసారి. థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి ఇక్కడ S1 లెవెల్ కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. చూడండి, అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. చూడండి ఎంత నీట్ గా వచ్చి మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందో. ఓకేనా, అండ్ దెన్ అల్ట్రాటెక్ సిమెంట్ ఒకసారి చూద్దాం. అల్ట్రాటెక్ సిమెంట్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజ్ R2 కి అండ్ R1 కి మిడిల్ లో ఉంది. సో నెక్స్ట్ మనకి R1 కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవడం జరిగింది. సో ఇక్కడ మనం PE తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యింది అండ్ సెకండ్ టార్గెట్ దగ్గరికి వచ్చి మనకి డే క్లోజ్ అయిపోవడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ టైటాన్ చూద్దాం ఒకసారి. థర్డ్ క్యాండిల్ క్లోజ్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ R2 కి అండ్ R1 కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి ఇది పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవడం జరిగింది. చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అండ్ ఇక్కడ మనకి ఇంకొక లెవెల్ కూడా ఉంటుంది. 4 టార్గెట్స్ మొత్తం హిట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే మనం ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాము, మిగతా టార్గెట్స్ అన్ని కూడా మనము ట్రైలింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ ఐటీసీ చూద్దాం. ఐటీసీ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? R1 కి K లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో తర్వాత క్యాండిల్ మనకి ఎక్కడైనా బ్రేక్ అయ్యి క్లోజ్ అయిందో చూడండి, పైన ఈ లెవెల్ పైన క్లోజ్ అవ్వలేదు, ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి మనకి ఐటీసీలో ఈ రోజు ఎటువంటి ట్రేడ్ కూడా రాలేదు. ఓకేనా, అండ్ దెన్ హీరో మోటోకార్ప్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? R1 కి K లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి ఈ క్యాండిల్ కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది ఈ లెవెల్ దగ్గర. సో మనం ఇక్కడ PE తీసుకుంటాము, అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది అండ్ దెన్ స్టాప్ లాస్ ఇది అవుతుంది. ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో మళ్ళీ మనం రివర్స్ స్ట్రేట్ CE సైడ్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఎగ్జాక్ట్ గా మనకి ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1 కి K లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత R1 పైన బ్రేక్ అయి పైన క్లోజ్ అవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ రీట్రేస్మెంట్ కి వచ్చింది. చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ దెన్ సెకండ్ టార్గెట్ కూడా మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ SBI లైఫ్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ S1 కి S2 కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి ఇది పైకి బ్రేక్అవుట్ అయింది. చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందో లేదా? ఎగ్జాక్ట్ మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ రావడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ మారుతి సుజుకి చూద్దాం. మారుతి సుజుకి యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజ్ S1 కి S2 కి మిడిల్ లో ఉంది. తర్వాత చూడండి, ఏ క్యాండిల్ అయినా కూడా ఈ లెవెల్ కి పైన క్లోజ్ అయిందా? అవ్వలేదు. ఇక్కడ కిందకి ఏమైనా క్లోజ్ అయిందా? ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వలేదు. సో నో ట్రేడ్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ టాటా కన్స్యూమర్ చూద్దాం. టాటా కన్స్యూమర్ కూడా థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? R1 కి అలాగే K లెవెల్ కి మిడిల్ లో ఉంది. దాని తర్వాత ఇది చూడండి, మనకి K లెవెల్ కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం PE తీసుకుంటే చూడండి, ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఎక్కడికి వచ్చిందండి? మన లెవెల్ దగ్గరికి వచ్చిందా లేదా? ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ హెచ్ఆర్ మోటార్స్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ K లెవెల్ కి S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత చూడండి, మనకి ఇది 145 క్యాండిల్ మనకి కింద బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవడం జరిగింది. ఇక్కడ మనము PE తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా,
అండ్ దెన్ నెక్స్ట్ బజాజ్ ఫినాన్స్ చూద్దాం. బజాజ్ ఫినాన్స్ ఒక థర్డ్ క్యాండిడేట్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి, కే లెవెల్కి S1కి మిడిల్లో ఉంది. తర్వాత మనకి ఇది కింద బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. చూడండి మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, ఫస్ట్ టార్గెట్ అనేది మనకి ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ సిప్లా చూద్దాం. సిప్లా యొక్క థర్డ్ క్యాండిడేట్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి, మనకి కే లెవెల్కి S1కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇది S1 కింద బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం PE తీసుకుంటే చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ చూద్దాం. థర్డ్ క్యాండిడేట్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి, R1కి కే లెవెల్కి మిడిల్లో ఉంది. తర్వాత మనకి R1 పైన బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనం CE తీసుకుంటాము. CE తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, బట్ కానీ మన టార్గెట్ హిట్ అవ్వకుండా ఇక్కడ ఇది మన స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనం రివర్స్ స్ట్రేట్ PE సైడ్ తీసుకుంటే చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది, సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయింది, అండ్ దెన్ థర్డ్ టార్గెట్ దగ్గరికి కూడా వెళ్ళి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ ఈ విధంగా వర్క్ అవడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. మీకు ఎవరికైనా కానీ మన లెవెల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.